ప్రభావతి ఇంటికొచ్చి గొడవ చేసిన శోభ, రోహిణి చెంప పగలగొట్టిన శృతి. మరి శృతి అసలు రోహిణిని ఎందుకు కొట్టింది? ప్రభావతి గొడవ చేస్తే శృతి రోహిణి చెంప ఎందుకు పగలగొట్టిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే రోహిణి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు మనోజ్ని అడుగుతూ ఉంటాడు, ఏరా కళ్ళు పోయినోడా, ఇప్పుడు నా డబ్బులన్నీ ఇచ్చేస్తావా? ఏం పార్లరమ్మా, నా డబ్బులన్నీ ఇద్దరూ ఇచ్చేస్తారా? ఇద్దరూ కలిసి నేనేదో దొంగ లెక్కలు చూపించినట్టుగా నా మీద ఇద్దరు నిందని మోపారు కదా. ఏంట్రా నువ్వు అవి కరెక్ట్ లెక్కలో చూపించావని మేమెలా తెలుసుకోవాలని చెప్పంటూ ఉండగానే, పదరా ప్రతి చోటికి తీసుకువెళ్తాను, నువ్వు చేసిన పనులు వాళ్ళు చెప్పి నిన్ను ఇంకొక 4 ఉతికి నీ దగ్గర ఇంకా డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పేసి బాలు అయితే గొడవ పడుతూ ఉంటాడు. ఒరే ఎందుకురా నువ్వు కష్టపడి వాళ్ళకి డబ్బు తీసుకొచ్చి ఇచ్చావు, వాడికి కళ్ళు రావడానికి కారణమయ్యావు. వాడు ఎప్పుడైనా ఎవరు చేసిన మంచినైనా గుర్తు పెట్టుకున్నాడా? నేను వాడికి కష్టపడి చదువు చెప్పించాను, దాన్ని మర్చిపోయాడు. అసలు ప్రభావతి వాడిని ఎంతగా ఇష్టపడుతుందో మనందరికీ తెలుసు. ఇంట్లో అందరికన్నా వాడంటే ఎక్కువ ప్రభావతికి ఇష్టం. అలాంటి ప్రభనే మోసం చేశాడు వీడు. మనల్ని మోసం చేసి మనల్ని తక్కువ చేసి మాట్లాడడంలో ఆశ్చర్యమేముంది? వీడి బుద్ధి అంతే. అందుకే వీడికి దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి పనిష్మెంట్లు అయితే ఇస్తూ ఉంటాడు. కానీ నీ బుద్ధి మంచిదిరా. నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి కష్టపడి బ్రతుకుతున్నారు. ఎవరిని మోసం చేయడం కానీ ఒకరి మీద ఆధారపడి బ్రతకడం కానీ మీకు తెలియదు. కుటుంబానికి కష్టం వస్తే ముందుండి ఆ కష్టాన్ని తీర్చడమే తప్ప వాళ్ళు ఆ టైంలో ఇలా చేశారు, వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలి అనుకునే మనసు మీది కాదు. అందుకని మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు గొప్పగా ఎదుగుతారా. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ అలానే మిగిలిపోతారు. ఏంటండి తండ్రి అయ్యుండి అలా చెప్పిస్తున్నారేంటి? అవును తండ్రిని కాబట్టే ఇంకా అలా అనేసి వదిలేస్తున్నాను. అదే ప్లేస్లో మరొకరు ఉండి ఉంటే వీడిని బయటికి తోసేసేవాళ్ళు అని చెప్పేసి సత్యం అయితే లోపలికి వెళ్ళిపోతాడు. చూసారా మీ నాన్న కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటమ్మా ప్రభావతమ్మ, తప్పుగా అర్థం చేసుకున్నారా? నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటావు కదా, నువ్వు అర్థం చేసుకో. నువ్వు వీడు ఎప్పటికీ మారరు. మీ ఇద్దరు అంతే, మా నాన్నని ఇలానే బాధ పెడుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు. ట్రిప్ అయితే పూర్తి చేసుకునేసరికి ఇక్కడ శృతి దగ్గర గొడవ అయితే జరుగుతుంది కదా. శోభ అయితే ఇంటికి వస్తుంది. అలా వచ్చేసరికి అప్పుడే బాలు కూడా వస్తాడు. అక్కడే ఇక రోహిణి మనోజ్ అందరూ ఉంటారు. 2 వదిన గారు అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ కూర్చోమని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఎందుకంటే డబ్బున్న ఆవిడ కాబట్టి ఆవిడంటే ప్రభావతికి చాలా అభిమానం. కూర్చున్న తర్వాత ఇక ఒక చెక్ అయితే తీసి వాళ్ళ ముందు పెడుతుంది. ఏంటిది, ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉండగా, ఈవిడకు చెక్కులు పట్టుకుని తిరగడం అలవాటే కదా, అలా మరో కొత్త చెక్కు తీసుకొచ్చిందేమో. ఈవిడ గారు తీసుకొచ్చే చెక్కులు తీసుకోమని తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తుందో అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే. బాలు నువ్వు మాట్లాడుకు, ఏంటండి ఇదంతా అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉండగానే, మీరు మా అమ్మాయి చేత ఇలాంటి పనులు చేయిస్తారని అనుకోలేదు. మా అమ్మాయి శృతిని ఎంతో గారాభంగా పెంచుకున్నాము. మా ఆస్తికి ఏకైక వారసురాలు శృతి. కానీ మీ అబ్బాయి రవిని ప్రేమించింది కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ పెళ్లిని ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారులే అని చెప్పేసి వాళ్ళ జీవితంలోకి మేము రాకుండా మా పని మేము చేసుకుంటున్నాము. కానీ మా అమ్మాయి శృతి చేత ఇలాంటి పనులు చేయిస్తారని అస్సలు ఊహించలేదు. పెద్దవాళ్ళు అయ్యుండి ఇలాంటి పనులు చేయిస్తారా? మీరిద్దరూ ఇలా కూర్చొని పిల్లలు అలా కష్టపడుతూ ఉంటే చూస్తున్నారా అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదని బాలు కోప్పడుతూ ఉంటాడు. బాలు నువ్వు ఆగమని చెప్పాను అని చెప్పే సత్యం అంటూ, ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయి శృతిని మేం కష్టపడమని చెప్పామా? మేము డబ్బింగ్కి వెళ్ళమని చెప్పామా? మీ దగ్గర ఉన్నప్పటి నుంచి తను డబ్బింగ్ చెప్తుంది కదా. లేదు, ఇప్పుడు తను హోటల్లో కూడా పనిచేస్తుంది. తను
అలా కష్టపడాల్సిన అవసరం ఏముంది? మీ కుటుంబాన్ని పోషించడం కోసమే కదా నా శృతి ఇలాంటి పనులు చేస్తుంది. మా ఇంట వంట ఇలా పనులు చేసేవాళ్ళు లేరు. మా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ శృతిని చూసి ఆయన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు. అందుకే ఈ చెక్ తీసుకొచ్చాను. మీకు ఎంత కావాలి అంటే అంత రాసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది శోభ. అయితే ఏంటండి, శృతి కావాలనే రవితో టైం స్పెండ్ చేయడం కోసమని ఆ హోటల్లో జాయిన్ అయింది. అంతే తప్ప శృతిని ఎవరు పనిలోకి వెళ్ళమని, తను తీసుకురాకపోతే ఇక్కడ ఇల్లు గడవదని ఎవరూ చెప్పలేదు. ఏంటి, శృతి రవితో టైం స్పెండ్ చేయడానికి ఇదంతా చేస్తుందా? అసలు ఇలా చేయవలసిన అవసరం ఏముంది? రవియే త్వరగా వచ్చి శృతితో టైం స్పెండ్ చేయొచ్చు కదా. తను పని చేస్తుంది ఒక రెస్టారెంట్లో, చెఫ్గా పనిచేస్తున్నాడు. రెస్టారెంటు ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు సాయంత్రం టైమింగ్స్ ఉంటాయో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు రవికి అంత త్వరగా రావడం ఎలా వీలవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా నాకు ఇదంతా తెలియదు, మీరేం చేస్తారో తెలీదు. మీరు మాత్రం నా కూతురు శృతిని అక్కడికి వెళ్ళనివ్వడానికి లేదు. అందుకే ఈ చెక్ తీసుకొచ్చాను. కాబట్టి మీరు అమౌంట్ ఎంత వేసుకుంటారో వేసుకోండి అని చెప్పినసరికి బాలు ఆ చెక్ తీసుకుని అమౌంట్ అనేది రాస్తూ ఉంటాడు. బాలు రాసిన అమౌంట్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది శోభ. అయితే ఏంటి, వెటకారంగా కనిపిస్తున్నానా నేనంటే? ప్రతిసారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏంటండి, మీరైనా కనీసం చెప్పరేంటి? ఇతను ఇలా ప్రవర్తిస్తుంటే? అయ్యో, మీరే కదా చెక్ తీసుకొచ్చారు. అలాంటప్పుడు మరి అమౌంట్ వేసుకోమని చెప్పింది కూడా మీరే కాబట్టి వాడు చేసిన దాంట్లో తప్పేముంది? ఏంటి వదిన గారు ఇలా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ? ఏంటండి, ఆవిడని ఎందుకు అవమానంగా మాట్లాడుతున్నారు? నువ్వు నోరుమి. ఆవిడేం మాట్లాడుతుందో నీకు వినిపిస్తుందా? చెక్ తీసుకొచ్చి మనిద్దరం కూర్చుని తింటున్నామని ఈ ఇంటి కోసమే శృతి కష్టపడుతుందన్నట్టుగా మాట్లాడుతుంది. ఆవిడ మాటల్లో అసలు కొంచెమైనా అర్థం ఉందా? ఆవిడ మాట్లాడే మాటలు నీకు అసలు కనీసం బాధని కలిగించడం లేదా? అంటే ఆవిడ చెక్కిస్తే తీసేసుకుని ఆ డబ్బుతో సంతోషంగా ఉందామనుకుంటున్నావా అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. నాకు తెలీదు. ఇప్పుడు రవి బయట రెస్టారెంట్లో పని చేయబట్టే కదా నా కూతురుతో టైం స్పెండ్ చేయడం లేదని చెప్పేసి నా కూతురు కూడా వెళ్ళి ఆ రెస్టారెంట్లో పని చేస్తుంది. అదే రవి సొంత రెస్టారెంట్ పెట్టుకుంటే ఇక శృతికి కూడా అవసరం ఉండదు. శృతి రవి ఇద్దరు కలిసి ఒకే చోట వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు నా అల్లుడుగా హోదాలో ఉంటాడు రవి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను డబ్బు ఇస్తాను కాబట్టి ఆ డబ్బుతో రవిని సొంత రెస్టారెంట్ పెట్టుకోమని పెద్దవాళ్ళగా మీరే చెప్పండి. చూసారా ఆవిడ ఎంత పెద్ద మనసో. ఆవిడ డబ్బు ఇస్తాను, సొంత రెస్టారెంట్ పెట్టుకోమంటుంది. మన రవిగాడు కూడా దానికోసమే కదే ఎదురు చూస్తున్నాడు. వాడు రెస్టారెంట్ పెట్టుకోవాలని కలలు కంటున్నాడు. వాడి దగ్గర సరైన డబ్బు లేక మనం కూడా ఇవ్వలేకపోయాం కాబట్టి వాడు అక్కడ చెఫ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు వదిన గారు ఇచ్చిన సలహా బాగానే ఉంది కదా, నోరు ముయ్యవమ్మా. అసలు నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ మనం ఏం చేయలేక చేతకాక రవిని వాళ్ళ చేతుల్లో పెడతావా ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? వాళ్ళ అత్తగారే కదా, తప్పేముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభ. అవును, వాళ్ళ అత్తగారు ఇచ్చిన డబ్బులే కదా, రేపెప్పటికైనా శృతికి ఆస్తి రావాల్సిందే కదా, ఇందులో తప్పేముంది? శృతి రవి తీసుకుని రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా. అయినా శృతికి అంత హిగో ఎందుకు? వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాకి రవి అయినా ఎందుకు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అత్తగారి సొమ్ము ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా అని చెప్పేసి రోహిణి కూడా అంటూ ఉంటుంది. ఏంటమ్మా పార్లర్ అమ్మ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మేము ఇంకొకరి సొమ్ముకి ఆశపడం. మేము ఆశపడ్డానికి ఈ మనోజ్ గారిని కాదు, నేను కానీ రవి గారి కానీ కష్టం మీద పైకి రావాలి అనుకుంటాం. మా నాన్న మాకు అదే నేర్పించారు. నేను రవి, నా చెల్లెలు మోనిక, మా నాన్న అలాగే మా నానమ్మ పెంపకంలో పెరిగాం. వీడు మాత్రం మా అమ్మ పెంపకంలో పెరిగాడు కాబట్టి మా అమ్మకి డబ్బు తప్ప మనుషులు కనిపించరు. కానీ మాకు మనుషులు తప్ప వాళ్ళ వెనుక ఉన్న డబ్బు అవసరం లేదు. కష్టపడి మేము పైకొస్తాము. ఈ బాలు వెనకాల డబ్బు లేదు కాబట్టి తన తమ్ముడిని కూడా రెచ్చగొట్టి మా కూతురు పరిస్థితి ఇలా తీసుకొస్తున్నాడు. ఈ మీనా పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదు కాబట్టే మా కూతురు కూడా ఎలాంటి డబ్బు తెచ్చుకోకూడదు, తెచ్చుకుంటే తన భార్య కన్నా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఇదంతా చేస్తున్నాడు ఈ బాలు అని చెప్పేసి శోభ అంటూ ఉంటుంది. అవును, ఈ పూలు అమ్ముకునే దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిలే అని చెప్పేసి ప్రభావతి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటుంది. ఒక్కసారే నోరు ముయ్యవమ్మ.
పువ్వులు అమ్ముకునేదేంటి, పూలు అమ్ముకునేది, తను కూడా ఈ ఇంటి కోడలే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈ పార్లర్ ఏమైనా గొప్పింటి నుంచి వచ్చిందా? అవును, తను గొప్పింటి నుంచే వచ్చింది. తను కోటీశ్వరరాలు. మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడు. ఎక్కడ? చచ్చిపోయి పైలోకంలో ఉన్నాడా? ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఇచ్చాడేంటి? మాయ చేసి ఈ ఇంటి 40 లక్షలతోనే తన భర్త చేత ఫర్నిచర్ పెట్టించింది. మర్చిపోయావా ఏంటి? అవన్నీ వదిలేసి పువ్వులు అమ్ముకుంటూ డెకరేషన్స్ చేసుకుంటూ సొంత కాళ్ళ మీద నిలబడి గొప్పగా బ్రతుకుతున్నా మీనాని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతావు? పైగా ఇలాంటి వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా రోహిణి, బాలు, నువ్వు నా గురించి మాట్లాడడానికి లేదు. ఆవిడ మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. ఆవిడ కరెక్ట్గానే మాట్లాడింది. ఏంటమ్మా కరెక్ట్గా మాట్లాడేది? నువ్వు మా అమ్మవై ఉంటే మా అమ్మలాగే నిన్ను కూడా చడామడ తిట్టి వదిలిపెట్టేవాడిని. కానీ నువ్వు వదినమ్మవి కాబట్టి నిన్ను ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నాను. అంతకు మించి మీనా గురించి లేకపోతే శృతి రవి ఆలోచనల గురించి మీరు మాట్లాడితే నేను ఒప్పుకోనని చెప్పేసి బాలు గట్టిగానే సమాధానం చెప్తాడు. ఈ బాలుతో నాకు అనవసరం. మా శృతి వచ్చిన తర్వాత మీరైతే మాత్రం ఇక ఆ రెస్టారెంట్కి వెళ్ళొద్దని చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది శోభ. అయితే ఆ చెక్కుని ముక్కలు చేసి శోభ చేతిలో పెట్టేస్తాడు బాలు. అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత శృతి రవి ఇంటికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి అందరూ అక్కడ నిలబడి ఉంటారు. ఈలోగా రవి శృతి పైకి వెళ్ళబోతూ ఉండగానే ప్రభావతి అయితే పిలుస్తుంది. రవి, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏంటంటే ఏమైంది ఏమైంది మీనా? అక్కడ మీనాని కాదు అడగాల్సింది నన్ను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అయినా నిన్ను రెస్టారెంట్కి వెళ్ళి ఎవరు పని చేయమని చెప్పారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను రవితో టైం స్పెండ్ చేయడానికి కుదరడం లేదు. అందుకే రెస్టారెంట్లో పని చేస్తున్నాను. నువ్వు రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటే పాపం మీ అమ్మ వాళ్ళకి అవమానంగా ఉంటుంది కదా. ఒక్కగానొక్క కూతురువి, పైగా కోట్ల ఆస్తికి వారసురాలివి. నువ్వు అలా పని చేస్తుంటే ఆవిడ ఎంత బాధపడతారు? ఓహో, అర్థమైంది. మా అమ్మ ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. అవునమ్మా, మీ అమ్మ ఇక్కడికి వచ్చారు. ఆవిడకు నువ్వు రెస్టారెంట్లో పనిచేయడం ఇష్టం లేదు. అందుకని ఆవిడ ఇక్కడ గొడవ చేసి వెళ్ళారు. నన్ను క్షమించండి అంకుల్, నేను తప్పు చేయడం లేదు. రవి కోసం నేను రవితో పాటు ఉండాలని చెప్పేసి రెస్టారెంట్లో పనిచేస్తున్నాను. అది నాకు చిన్నతనంగా అనిపించడం లేదు. నేను ఎవరి కోసం కష్టపడడం లేదు. నా కోసం, రవి కోసం మాత్రమే కష్టపడుతున్నాను. అది నాకు తెలుసు. ఎవరో ఏదో అన్నారని నా పనిని నేను మానుకొని నా భర్తని, నా జీవితాన్ని నేను వదులుకోలేను. అది అమ్మైనా ఇంకొకరైనా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మా. నువ్వు నిజంగా చాలా గ్రేట్. బాగా ఆలోచించావు. నీ భర్త కోసం ఆ రోజు ఎదిరించి పెళ్లి చేసుకున్నావు. ఈరోజు నీ భర్త కోసం మరోసారి అండగా నిలబడ్డావు. చాలే, మీరు వెనకేసుకుని వచ్చింది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉండగా, అయినా ఏంటి శృతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? బోలెడంత ఆస్తి ఉంది. ఆ ఆస్తిని మీకే కదా ఎప్పటికైనా ఇచ్చేది. ఆ ఆస్తి తీసుకుని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా. పైగా ఇక రవికి రెస్టారెంట్ కూడా పెట్టిస్తానని మీ అమ్మగారు చెప్తున్నారు. అలాంటప్పుడు రెస్టారెంట్ పెట్టుకుని ఆ డబ్బుతో ఎంజాయ్గా గడపచ్చు కదా. ఎందుకు ఈ అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఇక్కడ ఇరుకు బ్రతకడం ఎందుకు అని చెప్పేసి ఎప్పుడూ లేనిది కొత్తగా తన నోటికొచ్చిన నిజాలన్నీ మాట్లాడేసి నోటికొచ్చిన మాటలన్నీ అనేస్తుంది రోహిణి. అయితే ఎందుకో ఇలాంటి పాటలు ఆస్తున్నప్పుడు ఎందుకు ఇలా ఈ ఇంట్లో పడి ఉండడం? చక్కగా రవి నువ్వు సంతోషంగా ఉంటారు కదా. నిజంగా మీ అమ్మగారు మంచి ఆఫర్ చేశారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారే అప్పటికే రెస్టారెంట్లో గొడవ జరుగుతుంది. ఇంటికొచ్చి అక్కడ శోభ గొడవ చేస్తుందన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈలోగా అక్కడ రోహిణి కూడా అలానే మాట్లాడుతుంది. తనకి మంటెక్కిపోయి ఒక్కసారే రోహిణి చెంప పగలగొడుతుంది శృతి. అలా పగలగొట్టేసరికి శృతి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇది మీ ఇద్దరికీ చెప్తున్నాను వినండి. నేను రోహిణి చెంప ఊరికనే పగలగొట్టలేదు. రోహిణిలాగా నేను పుట్టింటి సొమ్ముకి అత్తింటి సొమ్ముకి ఆశపడాలి అనుకోవడం లేదు. నా సొంత కాళ్ళ మీద నేను బ్రతకాలి అనుకుంటున్నాను. నా భర్త అత్తింటి సొమ్ముకి ఎప్పుడూ ఆశపడలేదు. అలాగే తన పుట్టింటి సొమ్ముని మింగేసి
తను ఇక చదువుకున్నానంటూ గొప్పలు చెప్తూ ఏ పని చెయ్యాలి అనుకోవడం లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి తన సొంత డబ్బుతో రెస్టారెంట్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు రవి. రవికి సపోర్టుగా నిలబడాలని చూస్తున్నానే తప్ప పుట్టింటి నుంచి డబ్బు తీసుకొచ్చి రవిని గొప్పవాడిని చేసి నా పుట్టింటి వాళ్ళ ముందు రవిని తక్కువ చేయాలని నేను అనుకోవడం లేదు. నీలా ఆలోచించే మనస్తత్వం, నీ భర్తలా ఆలోచించే మనస్తత్వం నాకు కానీ రవికి కానీ లేవు. మా అమ్మ తీసుకొచ్చిన డబ్బుకి నువ్వు, ఈవిడ, నీ భర్త మనోజ్ ఆశపడతారేమో, నేను ఆశపడను. నాకు అలాంటి ఆశలు కోరికలు లేవు. రవి ఎలా ఉంటాను అంటే అలానే ఉండమంటాను. రవి సంతోషమే నా సంతోషం. రవి కోసం నేను ఏదైనా చేస్తాను అంతే తప్ప రవి ఈగోని దెబ్బతీసి రవి మనసుని బాధ పెట్టే పని నేనెప్పటికీ చెయ్యను. రవిని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మనకి మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా ఎలా బ్రతకాలో మీనాని చూసి తెలుసుకున్నాను. మీనా, బాలు ఇద్దరు వాళ్ళగా సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళ డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటూ ఎవరి సొమ్ముకి ఆశపడకుండా మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని కూడా చూసుకోకుండా ఆ కష్టాన్ని తీర్చడానికి పరుగులు పెడతారు. అది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మంచి మనసు మీకు ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కాకపోగా నన్ను కూడా మీలాగే తయారవమని ప్రోత్సహిస్తున్నారు. నేనెప్పటికీ అలా తయారవను. అందుకే రోహిణిని కొట్టాల్సి వచ్చింది. అత్తయ్య, మీకు కోపం వస్తే నేనేం చేయలేను. నా మనస్తత్వం ఇంతే. నేను ఇలానే ఉంటాను. నాకు లేనిపోని సలహాలిచ్చి మీలా నన్ను తయారు చేయాలని చూస్తే ఈ శృతి ఎప్పటికీ క్షమించదు. నేనెప్పుడు మీనాలాగే ఉంటాను. నా భర్త రవి ఎప్పుడు బాలులాగే ఉంటాడు. నా భర్త రవి కష్టార్జితంతో తను బ్రతకాలి అనుకుంటున్న ఆ మంచి మనసు నాకు నచ్చింది కాబట్టే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటి వాడిని అలానే ఉండనిస్తాను. నిజమే, ఎప్పటికైనా ఆ ఆస్తి మాకు రావాల్సిందే. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాను. ఇప్పుడైతే మాత్రం నా రవి తనంతట తనే ఎదగాలి అని కోరుకుంటున్నాను. అర్థమైందా? బుద్ధొచ్చిందా? ఇప్పటికైనా కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవే. ఎవరైనా డబ్బున్న వాళ్ళు వస్తే చాలు డబ్బుకి ఆశపడిపోయి ఎగబడిపోతావు. చూసావా, కోట్ల ఆస్తి ఉంది శృతికి. ఏ రోజు పుట్టింటి నుంచి డబ్బు రావాలని ఆశపడలేదు. పుట్టింటి వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా ఎక్కువ చేసి తను గొప్ప అని చూపించుకోవడానికి ప్రయత్నించలేదు. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్త వెనకాలే నిలబడ్డానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికైనా మీకు బుద్ధొచ్చుంటుంది. అమ్మ రోహిణి, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు ఎలాంటి వాళ్ళో? నా కోడళ్ళు ఇద్దరు బంగారాలు, కానీ నువ్వు మాత్రం వీళ్ళకిలాగే తయారయ్యి వీళ్ళలాగే ఆలోచిస్తున్నావు. అందుకే నువ్వు వీళ్ళలో కలిసిపోయావని బాలు అస్తమాను తిడుతూ ఉంటాడు. బాలు మాట్లాడే మాటల్లో ఎప్పుడూ సత్యమే ఉంటుంది. వాడెప్పుడూ అబద్ధం చెప్పడు. ఎదుటి వాళ్ళని మోసం చేయాలని అస్సలే ప్రయత్నించడు. మనోజ్లా ఈ ఇంట్లో ఎవ్వరూ ఆలోచించరు. ఈ ఇంట్లో మనోజు, ప్రభ వీళ్ళిద్దరితో పాటు నువ్వు కూడా అలానే తయారయ్యావు. కాబట్టి నీ కష్టంతో నువ్వు ఎదగాలి అనుకుంటే బాగుంటుంది. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ మోసం చేసి నువ్వు అందరి మనసుని గెలుచుకోవాలని, అలాగే ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు నిజమనేది బయటపడితే నీ జీవితం ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఎవరి విషయంలోని కలగ చేసుకోకు. అది వాళ్ళ సొంత విషయం కాబట్టి ఇంకెప్పుడు ఆ విషయాల్లో నువ్వు మాట్లాడకుండా ఉంటేనే రైట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ప్రభ, ఇది నీకు కూడా వర్తిస్తుంది. నీ కోడలు శృతి నీతో కలిపే షాక్ ఇచ్చింది. తనని కొట్టగలిగింది, నిన్ను కొట్టలేకుండా సమాధానం చెప్పిందంతే. నిన్ను కొట్టే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. అమ్మ మీనా, ఇక్కడ గొడవ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందిలే. నువ్వు ఎప్పుడు మంచిగా మంచి మనసుతో ఉంటే నువ్వు, బాలు, అలాగే రవి, శృతి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటు లేని మనుషులు ఎప్పటికైనా మంచి గెలుపుని సాధిస్తారు. ఖచ్చితంగా వాడు సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటాడు. ఆ రోజు వస్తుందనే నమ్మకం నాకుంది. నా కొడుకుల మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. సత్యం మాటలకి శృతి చెంపదెబ్బకి, ఇక చెంపదెబ్బ కొట్టకుండానే చెంపదెబ్బ తగిలినట్టుగా శృతి చెప్పిన మాటలకి ప్రభావతి, రోహిణీలకు చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మనోజ్కి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అమ్మో, వీళ్ళ మధ్య నేను కనుక మాట్లాడితే శృతి ఆవేశంలో నన్ను కొట్టినా
కొడుతుంది. పైగా శృతికి బావగారిని అందరి ముందు నా పరువు పోతుంది. శృతికి బాలుగాడిలాగే ఆవేశం ఎక్కువ. శృతి విషయంలో కలగ చేసుకోకుండా ఉండడమే కరెక్ట్. బాలుగాడైతే తమ్ముడు కాబట్టి 4 దెబ్బలు తిన్నా పర్వాలేదు. తమ్ముడు భార్య చేతిలో దెబ్బలు తింటే పరువు పోతుంది బాబాయ్. అసలే బాలుగాడు నోరు చాలా దురద. ఇక ప్రతిరోజు అలానే పిలుస్తూ ఉంటాడని చెప్పేసి మనోజ్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. శృతి చేసిన పనికి, సత్యం మాటలకి మాత్రం ప్రభావతి అలాగే రోహిణి నోరెత్తలేక ఇక కోపంతో తలదించుకొని నిలబడతారు. చెంపదెబ్బ తింటే గాని రోహిణి నోరైతే మూతపడలేదు. ఇక రోహిణిని ఎప్పుడైతే కొట్టిందో తనని ఎక్కడ కొడుతుందో అనే భయంతో సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. రోహిణి ప్రభావతులకు శృతి అయితే స్ట్రాక్ ఇవ్వబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.